ఫ్రెండ్స్, ఈ వీడియోలో డైలాగ్ సాంగ్ అయితే చాలా బాగున్నాయి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. వాడు నేను కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్ మావా. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. ఫుల్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే మన అకౌంట్ని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ టోటల్ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూద్దాం. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇందులోకి వెళ్ళి బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లింక్ వెరిఫై అయ్యాక ఇంపోర్ట్ కొట్టండి. ఇప్పుడు మనకు వీడియో అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఈ వీడియోకి తీసుకొని చెప్తున్నాను, మీరు ఏ వీడియోకి అయితే కావాలో ఆ వీడియోది తీసుకోండి. ఇలా వచ్చేస్తుంది. అలాగే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇందులో షేక్ ఎఫెక్ట్స్ లింక్ కూడా ఇస్తాను, అందులో మళ్ళీ క్లిక్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మళ్ళీ వెరిఫై అవుతుంది, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేకపోతే కంటిన్యూ టు టైం లైన్ అని కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను యూజ్ చేసిన ఎఫెక్ట్స్. మీరు ఇందులో నుంచి కాపీ చేసుకొని ఆ వీడియోలో మీరు పేస్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను బీట్ మార్క్ని ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు ఫాంట్ లింక్ అయితే లేదు, ఫాంట్ నేను బయట నుంచి తీసుకున్నాను, మీకు లింక్ ఇస్తాను, దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ బీట్ మార్క్ అనేది నేను సెట్ చేశాను, దానికి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనమైతే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకుందాం. నేనైతే ప్రభాస్ గారిది తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫోటో తీసుకుందాం. ఇందులో ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ఫోటోని సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇదే ఫోటోని దీన్నే ఇక్కడికి స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేశాను. ఓకే, మళ్ళీ ఇది టైం లైన్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో. ఇలా అయితే సెట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని కూడా మళ్ళీ స్ప్లిట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఈడి వరకే ఉండాలి కాబట్టి దీన్ని కట్ చేసుకొని అలాగే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకుందాం. నేనైతే అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మొత్తం యాడ్ చేసుకున్నాక నేను కింద డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్స్ లింక్ ఇచ్చాను, ఎఫెక్ట్స్ లింక్ అని, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫస్ట్ నేనైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నా ఆల్రెడీ, అందుకే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. టోటల్ వీడియోలో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్నాక మళ్ళీ మన ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లాంగ్ ఉంది కదా ఇమేజ్ టైం లైన్, దానికి పేస్ట్ చేసుకుందాం. ఇలాగే అన్నిటికీ చేసుకుందాం. ఇలాగే అన్నిటికీ ఫస్ట్ మొత్తం చేసుకుందాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అన్నీ చేసుకున్నాక ఏం చేయండి అంటే ఎలైట్ మోషన్ యాప్ని రీసెంట్స్లోకి వెళ్ళి తీసేయండి. తీసేయడం వల్ల మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అన్నీ
క్లియర్ అవుతాయి. మళ్ళీ కాపీ చేసుకొని ఆప్షన్ వస్తుంది. నేనైతే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఓపెన్ చేసి ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళి, మళ్ళీ ఇంకొకటి టైమ్ లైన్ ఉందిగా చిన్న ఫోటోది, దీని ఎఫెక్ట్స్ కాపీ చేసుకుందాం ఈసారి. ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని, మళ్ళీ మన ఫైల్ ఓపెన్ చేసుకొని, ఇందులో షార్ట్ టైమ్‌కి కొంచెం పెట్టాం కదా, దానికి పేస్ట్ చేసుకుందాం. ఇలాగే అన్నిటికీ పేస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మేజర్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే టైమ్ లైన్‌కి కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం. ఇందులో ఉన్న టూల్స్ కరెక్ట్‌గా వాడనీకి వస్తే ఖచ్చితంగా కరెక్ట్‌గా సెట్ చేసుకోనీకి వస్తుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరీ చాలామందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది. అలాగే మీరు బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈజీగా ఉంటుంది చూడండి.